హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం పన్నీర్ వెజిటేబుల్స్ వేసి బిర్యానీ లాగా చేసుకుందామండి. దానికోసం ఎర్రగడ్డలు, ఒక 10 జీడిపప్పులు, కొంచెం కొబ్బరి ఈ పేస్ట్ వేసామంటే చాలా బాగుంటుందండి. చికెన్ బిర్యానీ టేస్ట్లో వస్తుంది. అవి మిక్సీకి వేసుకొని పక్కన పెట్టేశాను. వాటర్ బాయిలింగ్కి పెట్టేశాను. వాటర్ ఉడికాక కొన్ని మీల్ మేకర్ వేసుకున్నాను. నేనైతే చిన్నవి తీసుకున్నానండి మీల్ మేకర్. దాని తర్వాత పన్నీరు క్యూబ్స్గా కట్ చేసేసుకున్నాను. ఆ సైజులో బండలు పెట్టేసుకున్నాను. పన్నీర్ వేసేసి ఆయిల్ వేసేసి పన్నీర్ వేసి ఆ పన్నీర్లో కొంచెం పసుపు, ఉప్పు వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లో బాగా వేయించేసుకున్నానండి. చూడండి, ఇలా వేయించుకొని ఇంకా అంతకంటే వేగితే మరీ గట్టిగా క్రిస్పీగా ఎక్కువ తెలుస్తాయండి. ఆ మీడియంగా అలా వేయించుకోండి, చాలా బాగుంటాయి. మళ్ళీ అదే ఆయిల్లో బిర్యానీ దినుసులన్నీ వేసేసాను. అవన్నీ కొంచెం సెగబట్టాక ఎర్రగడ్డలు వేసుకొని పచ్చిమిరపకాయలు కూడా వేసాను. బాగా బ్రౌన్ కలర్లో, ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు నీట్గా బాగా వేయించేసుకోండి. దాని తర్వాత అల్లం పేస్ట్ వేసాను. మీ స్పైస్ని బట్టి వేసుకోండి అల్లం పేస్ట్. అది కూడా బాగా వేగిపోయాక పచ్చివాసన పోయి టమాటాలు వేసుకున్నాను. మూత పెట్టి బాగా మగ్గిచ్చేసుకున్నాను. అది కూడా బాగా వేగిపోయాక ఒకసారి అంతా కలబెట్టేసుకొని వేగాక క్యాప్సికమ్ వేసానండి. నెక్స్ట్ ఆలు వేసాను. దాని తర్వాత క్యారెట్స్ అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. ఈ సైజులో ఉంటేనే బాగుంటాయండి తినడానికి. మరి పెద్దగా పొడుగుగా వేస్తే పిల్లలు ఇష్టంగా తినరు. అందుకని బాగా వేయించేసుకున్నాను. అవి కూడా బాగా వేగిపోయాక ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఎర్రగడ్డ, అవన్నీ వేసేసుకొని అది కూడా బాగా వేయించేసుకుందామండి పచ్చివాసన పోయే వరకు. వేయించేసుకున్నాక ముందుగా నేను ఉడకబెట్టి పెట్టుకున్నాను కదా మీల్ మేకర్, చూడండి అలా ఉడికాక ఆయిల్ దానిలో నీళ్ళన్నీ పిండేసి బాగా దానిలో వేసేసి బాగా ఆయిల్లో వేయించుకోవాలి. అది కూడా లేదంటే ఒక రకంగా వాసన వస్తుంది, ఎదురు వాసనలాగా. వేసేసుకున్నాక మూత పెట్టేసుకొని చూడండి ఇలా ఆయిల్ బాగా బయటకు వచ్చేయాలి దానిలో ఉండిందంతా. అలా బయటకు వచ్చేసాక కారం తగినంత వేసుకోండి, మీకు ఎంత నచ్చితే అంత. దాని తర్వాత ఉప్పు, దాని తర్వాత గరం మసాలా కొంచెం, ధనియాల పొడి కొంచెం, అది కొంచెం వేసుకోండి. నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా వేసేసుకొని వేయించేసుకుందాం బాగా. ఫస్ట్ నేను ఒక 2 గ్లాసులు బాస్మతి రైస్ నానబెట్టుకున్నానండి కడిగేసుకొని. ఇవన్నీ స్టార్ట్ చేసే ముందు బాస్మతి రైస్ నానబెట్టేసుకుంటే బాగా నానిపోతాయండి. దానిలో వేసేసుకొని కొంచెం అలా నిదానంగా కలిపేసి రైస్కి సరిపడా 2 గ్లాసెస్కి 3 గ్లాసెస్ వాటర్ పోసేసాను. అయిపోయింది. ముందుగా ఇప్పుడు మనం సగం ఉడికిపోయిందండి. దాని తర్వాత ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ముందుగా మనం పన్నీర్ వేయించి పెట్టుకున్నాం కదా, ఆ పన్నీర్ అంతా పైన వేసేసి కొంచెం నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసేసాక అదంతా పైకి కిందకి కొంచెం కలిపేశాక రెడీ అయిపోద్దండి మన పన్నీర్ వెజిటేబుల్ రైస్. కీప్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.